మనతో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటగారు ఉన్నారు. సార్, ఈ కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ మోడీ 3.0 వ్యవసాయ కార్మికుల కోసం ఏదైనా ఒక్కటైనా అనుకూలమైన చట్టం కానీ లేదా చేసే ప్రతిపాదన కానీ అవును ఉంటా? గత ఎన్నికల్లో ఇండియా బ్లాక్ ఏర్పడటం అనేది కొంత వ్యవసాయ కార్మికులకి గ్రామీణ పేదలకి సానుకూల అంశం. ఎందుకనంటే బీజేపీ బలాన్ని తగ్గించటం. కానీ బీజేపీ బలం తగ్గింది, కానీ ఆర్థిక విధానాల్లో ఎలాంటి మార్పు రాలేదు. మీరు అడిగారు మోడీ 3 వ్యవసాయ కార్మికులకు ఏమైనా చేశారు? చాలా చేస్తున్నారు. వ్యవసాయ కార్మికులకి ఏం చేస్తూ ఉన్నారు? 2000 గత సంవత్సరం బడ్జెట్లో అంతకు ముందు సంవత్సరం ఉపాధి హామీకి 1,10,000 కోట్లు ఖర్చు అయితే 80,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే 30,000 కోట్లు పక్కన పడేశారు. అలాగే ఫుడ్ సెక్యూరిటీకి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ వాళ్ళు చెప్పేది అన్ని జబ్బులకి ప్రధానమైంది పోషకాహారం లేకపోవటం అనేది ఒక ముఖ్యమైన అంశంగా నిర్ధారణకు వచ్చారు. అంటే అందరూ ఫుడ్ మీద ఎక్స్పెండిచర్ పెంచండి అని ఐక్యరాజ్య సమితిలో మనం కూడా చెప్పాం. గత 2 సంవత్సరాల క్రితం 2,74,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు 2,00,000 కోట్లకు తగ్గించారు. పోయిన బడ్జెట్లో 74,000 కోట్లు తగ్గించారు. రైతుల సబ్సిడీ 1,00,000 కోట్లు తగ్గించారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి తగ్గించారు. అంటే బడ్జెట్ తగ్గించటం అనేది సహజంగా ఎప్పుడు కూడా బడ్జెట్ పెరుగుదలకు ఫర్ ఎగ్జాంపుల్ గత సంవత్సరం 4% టోటల్ బడ్జెట్ పెరిగింది. ప్రతి పద్దుకి 4% పెరగటం అంటే యాస్టీజ్గా ఉన్నట్టు పెరుగుదల. కానీ ఈ బడ్జెట్లో 4% ఉపాధి హామీకి యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 1.35% తగ్గించారు. అంటే గ్రామీణ ఇవాళ అందరికీ ప్రధానమైనటువంటి సమస్య ఏమిటనంటే ఉపాధి, వలసలు, నిరుద్యోగం ప్రపంచవ్యాప్తంగా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫస్ట్ అమెరికాని ఎందుకు అంటున్నాడు? లేకపోతే మైగ్రేషన్ మీద ఎందుకు మాట్లాడుతున్నాడు? అమెరికా పౌరులకే ఉపాధి లేకపోతుంది. ఇప్పుడు అమెరికా లాంటి దేశం అట్టున్న తర్వాత మన పరిస్థితి ఏమిటి? సో కాబట్టి ఒకటి ఉపాధిని హరించటం, ఉపాధి లేకుండా చేయటం. అది చేస్తే పట్టణాల్లో ఉండేటటువంటి కార్మికుల మీద ఒత్తిడి పెరిగి కంపెనీలు కార్మికుల ఈ వేతనాలు తగ్గించడానికి గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగాన్ని పెంచుతున్నారు. ఇప్పుడు గ్రామ ప్రాంతానికి వలసలు పట్టణాలకు అవుతాయి. అంటే ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉపాధి లేకపోతే వ్యవసాయేతర రంగాలు అంటే ఆక్వాకల్చర్ కావచ్చు, కుల వృత్తులు కావచ్చు, వీటిలో ఉపాధి అవకాశాలు ఏమాత్రం తగ్గినాయి లేదా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఇంకా? మొదటిది, మన ప్రభుత్వ నిర్వచనం ప్రకారం మెయిన్ వర్కరు, మార్జినల్ వర్కర్ అంటారు. రూరల్ కానీ అర్బన్ కానీ. మెయిన్ వర్కరు అని అంటే అర్థం ఏమిటంటే సంవత్సరంలో కనీసం సగం పని దినాలైనా దొరకగలగాలి కన్సర్న్ సెక్టార్లో. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ కార్మికులకి సగం పని దినాలు దొరకాలి, అప్పుడు మెయిన్ వర్కరు. మార్జినల్ వర్కర్ అంటే లెస్ దెన్. ఇప్పుడు వ్యవసాయంలో దొరుకుతున్న పని దినాలు 50కి మించి 60కి మించి. ఎందుకంటే మొత్తం యాంత్రీకరణ వచ్చేసింది, పంటల స్వభావం మారింది, కార్పొరేటైజేషన్ పెరిగిన తర్వాత ఇవన్నీ జరుగుతుంది. ఇవాళ వ్యవసాయంలో ఉపాధి పెరగకుండా పట్టణాల్లో ఉపాధి కలిపి ఇప్పుడు దాహోస్లో రేవంత్ రెడ్డి గారు తిరిగి వచ్చారు, చంద్రబాబు గారు వెళ్ళారు, మహారాష్ట్ర వాళ్ళు వెళ్ళారు. అందరి యొక్కటి ఏమిటి? లక్షల కోట్ల డబ్బు ప్రవాహం వస్తుంది. నేను అడిగేది ఏమిటనంటే లక్షల కోట్ల డబ్బు వస్తుందా లేదా అనేది ఒక పక్కన పెట్టండి. అమెరికా కంపెనీలు, ఇతర కంపెనీలు వాళ్ళు క్రైసిస్లో ఉండి నీ దగ్గర ఉరికొస్తే ఎట్లా వస్తారు? నువ్వు రాయితీలు ఇస్తూ వస్తారు. మెగా కంపెనీతో నువ్వు దావోస్లో ఒప్పందం చేసుకున్నావు, హైదరాబాద్ కంపెనీతో దావోస్లో ఒప్పందం చేసుకోవచ్చు కదా దాన్ని. ఇది పక్కన పడేసేయండి. నేను అడిగేది ఏమిటంటే పెట్టుబడి వస్తే ఉపాధి ఎట్లా పెరిగిద్ది? ఇప్పుడు సమస్య ఏమిటి? మన దగ్గర పెట్టుబడులు లేక, కంపెనీలు లేక కాదు కదా. జీరో ఫైనాన్స్ అంటున్నారు కార్లు కంపెనీలు, టీవీ కంపెనీలు, ఫోన్ కంపెనీలు. వై? బికాజ్ ఆఫ్ పర్చేజింగ్ పవర్ పడిపోయింది. ఇప్పుడు కొనుగోలు శక్తి పెరగాలి అనేటటువంటిది ప్రధానమైన అంశం. కొనుగోలు శక్తి పెరగాలంటే గ్రామీణ ప్రాంతాలలో భూమిని వికేంద్రీకరణ జరగాలి. ఆ వికేంద్రీకరణ చేయకుండా కొనుగోలు శక్తి పెరగదు. మీరు ఇంకెప్పుడు స్లోగన్ 1930 స్లోగన్ ఇంకా భూ సంస్కరణ పట్ల ఉన్నారు మీరు? భూ సంస్కరణలో ఇప్పుడు మన జనాభా మీరు దేన్నైనా మన ఆహారం గురించి మాట్లాడుతున్నాము. ఆది మానవుడి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆహారం కోసమే కదా సమాజం ఉంది. ఆహారం వచ్చేది భూమి మీద నుంచే కదా. ఇప్పుడు 60% 70% భూమి మీద ఆధారపడిన తర్వాత అమెరికాలో 3% వ్యవసాయం మీద ఆధారపడ్డారు. కానీ రైతు పెట్టే పెట్టుబడులు 80% అమెరికా సబ్సిడీ ఇస్తుంది. అక్కడ దాకా ఎందుకు? మన జపాన్ గురించి చెప్తున్నాం, మలేషియా చెప్తున్నాం, సింగపూర్ చెప్తున్నాం, థాయిలాండ్ చెప్తున్నాం. వాళ్ళు ఏం చేశారు? లేదా చైనా గురించి చెప్తున్నాం. భూమి ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి హక్కులు. మేము అడిగేది ఏమిటి?
ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళకి హక్కులు ఇవ్వండి. అంటే ఎవరైతే భూమి మీద నేను ఒకటి అడుగుతానండి, కౌలు రైతులు గురించి చెప్తున్నారు. కౌలు రైతులు హక్కులు ఎలా కల్పిస్తారు? కాదు, కౌలు రైతులే కాదు నేను చెప్పేది. నేను చేశాను కౌలు, రేపు ఆయన చేస్తాడు. అసలు ఎట్లా టెనెంట్స్ రైట్స్ ని టెనెంట్ ఎలా గుర్తించగలరు? రెండు విషయాలండి. మొదటిది ఏమిటంటే భూ వికేంద్రం జరగాలంటే ఎవరైతే సాగు చేయగలరు, ఎవరైతే కూలి చేస్తున్నారో, వ్యవసాయం మీద ఉన్నారో వాళ్ళ దగ్గర భూమి రావాలి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం లక్షల ఎకరాల భూములు వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటే ఎట్లా? లేదు, ఇవాళ రేవంత్ రెడ్డి భూ బ్యాంకులు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి భూ విధానానికి కేసీఆర్కి ఏం తేడా లేదు కదా, చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా లేదు కదా. నేననేది ఏమిటనంటే భూ పంపిణీ జరగకుండా, కొనుగోలు శక్తి పెరగకుండా ఉపాధి ఎట్లా? మేము అడిగే మొదటి ప్రశ్న, ఇవాళ భారతదేశంలో మనం చూస్తే 25% ఆఫ్ ది ఇండియన్ యూత్ చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళకు ఉపాధి ఎట్లా ఇస్తారు? మీరు పరిశ్రమలు పెట్టాలి కదా. అవును, భూములు తీసుకుంటేనేమో భూములు తీసుకుంటున్నారు అని మీరేమో రైతులకు భూములు కోల్పోతారు, అక్కడ మళ్ళీ దెబ్బలాటలకు వస్తారు, మీరు స్ట్రగుల్ చేస్తారు. ఇక్కడ పరిశ్రమలు పెట్టమంటారు, పరిశ్రమలు గాల్లో కడతారా? అది మంచి ప్రశ్న అడిగారు. పరిశ్రమలు గాల్లో కడతారు. యు ఆర్ రైట్. పరిశ్రమలు కట్టడానికి మేము వ్యతిరేకం కాదు, భూములు తీసి ఇవ్వటానికి మేము వ్యతిరేకం కాదు. ఇక్కడే ఒకటి ఉంది, భూములు ఇవ్వటానికి 2013 భూసేకరణ చట్టం వచ్చింది. ఏం చెప్పారు దాంట్లో? పనికిరాని భూముల మీద ప్రాధాన్యత ఇవ్వండి, లేదనుకుంటే ఎడారి భూముల మీద ప్రాధాన్యత ఇవ్వండి, పంట పండని వాటి మీద ప్రాధాన్యత ఇవ్వండి అన్నాం. రెండోది ఏమిటి? ఒక కంపెనీ పెట్టడానికి 100 ఎకరాలు అయితే 1000 ఎకరాలు ఎందుకు ఇవ్వాలి? ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటి? పరిశ్రమల పేరుతో భూమి తీసుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి సింగపూర్ సిటీ ఉంది కదా, జరిగేది ఏంటి? సింగపూర్ వాళ్ళ కంపెనీ వాళ్ళు మన భూములు వాళ్ళకి తనఖా ఇస్తున్నాం, మనం ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకొని మనకు రాజధాని నిర్మిస్తున్నారు. అంటే భూములు మనవి, టెక్నాలజీ మంది, సూపర్వైజేషన్ వాళ్ళు. మనం అనేది ఏమిటంటే భూములు తీసుకోండి, భూములు తీసుకుంటే భూములు కోల్పోయేటటువంటి వాళ్ళకి ఉపాధి ఇవ్వండి. అక్కడ భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకి గరిష్టంగా అంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు ఉంది ఇక్కడ ఎకరం. ఒక కంపెనీ వచ్చిన తర్వాత ఇక్కడ భూములు ₹1,00,00,000 అవుతాయి. కాబట్టి ఆ ₹1,00,00,000 ఇవ్వండి, ఉపాధి ఇవ్వండి. రెండోది ఏంటి? ఎంత మేరకు అవసరమో అంత మేరకు భూములు ఇవ్వండి. మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవటానికి కాదు. ఇప్పుడు ఫార్మాసిటీ పెట్టాడు కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎందుకు భూములు తీసుకోవాలంటే ఎవరు ఇష్టమైతే ఎవరి ప్రాంతంలో. ఇదంతా రియల్ ఎస్టేట్ కోసం జరుగుతుంది, కంపెనీ కోసం. మేము భూములకి ఇవ్వటానికి వ్యతిరేకం కాదు. ఒకటి, పనికిరాని భూములు తీసుకోండి, రెండోది అవసరం మేరకు తీసుకోండి, మూడోది అనివార్యమైనప్పుడు గరిష్టమైనటువంటి నష్టపరిహారాన్ని, ఉపాధిని కల్పించండి అంటుంది తప్ప. అందుకే ఇప్పుడు నువ్వు కంపెనీ పెడతావు, ఒక టీవీ తయారు చేస్తున్నామండి, టీవీ తయారు చేసే వాళ్ళకి ఇప్పుడు కంపెనీ టీవీలు ఉన్నాయిగా మన. ఇప్పుడు సమస్య ఏమిటి? వస్తువులు గనక మార్కెట్లో లేక జనం వస్తువుల కోసం ఎగబడుతున్నారయ్యా అని అంటే మనం కంపెనీలను ఆహ్వానించవచ్చు. వస్తువులు మార్కెట్లో ఉన్నాయి, ఎవడు కొనేవాళ్ళు లేడు. ఒక చీర కొంటే 2వ చీర ఫ్రీ అంటాడు, ఒక షర్టు కొంటే 2 ఎందుకంటున్నాడు? కొనేవాళ్ళు లేడు. ఇప్పుడు కొనుగోలు శక్తి గ్రామీణ ప్రాంతాల్లో తప్ప పట్టణ ప్రాంతాల్లో 20% ఎంతని పెంచుతావు? కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరగాలంటే భూ వికేంద్రీకరణ జరగాలి. అది చైనా ఎక్స్పీరియన్స్, జపాన్ ఎక్స్పీరియన్స్, అది లేకుండా భూ వికేంద్రీకరణ జరగకుండా నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ ఇవాళ కేరళ ఉందండి. ఎందుకు కేరళ డెవలప్మెంట్ ఉంది? కేరళ డెవలప్మెంట్ ఎందుకు ఉంది? కమ్యూనిస్టులు పరిపాలించడం అంటే ఏమిటి? కేరళలో ఉన్నటువంటి భూమిలో 90% భూమి వికేంద్రీకరణ చేశారు. ఇవాళ మనం అనుకుంటున్నాము మన తలసరి ఆదాయం ఎంత? ఏపీ తలసరి ఆదాయం, కేరళ తలసరి ఆదాయం ఎంత? చాలా డిఫరెన్స్ ఉంది కదా. వాళ్ళ డెవలప్మెంట్ ఏంటి? వాళ్ళ కేరళ స్టాండర్డ్స్ ఏంటి? యూరోపియన్ స్టాండర్డ్స్కి వెళ్తున్నారు. బికాజ్ ఆఫ్ 1957 నుంచి ఈఎంఎస్ గవర్నమెంట్ ఏర్పాటు దగ్గర నుంచి ఇప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పటికీ కూడా ఊరి దగ్గర ఒక 10 ఎకరాలు ఉంటే దాంట్లో 4 ఎకరాలు తీసి పెంచి మేము ఒకటి ప్రాజెక్ట్ కడుతున్నారు కదా. ప్రాజెక్ట్ కట్టక ముందు 20 ఎకరాలు ఉంది. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత పంటలు పండుతాయి కదా. 20 ఎకరాల్లో 5 ఎకరాల భూమి నువ్వు ఎందుకు తీసుకో? 5 ఎకరాలు తీసుకొని అక్కడున్న కూలోడికి ఇవ్వచ్చు కదా. రైతుకు 10 ఎకరాలు సరే, పంట లేనప్పుడు 20 ఎకరాలు ఉంటే అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుకి 58 ఎకరాల గరిష్ట పరిమితిని ఎట్లా ఉంచుతాం మనం? 2 పంటలు వచ్చినాయి, ప్రాజెక్టులు వచ్చినాయి, నీళ్ళు వచ్చిన తర్వాత కూడా. సో కాబట్టి ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఇప్పుడు సిపిఎం పార్టీ మహాసభ జరుగుతుంది ఇక్కడ. కమ్యూనిస్టులకి ఇతర పార్టీలకు ఉన్న తేడా ఏమిటి? కమ్యూనిస్టులు కోరేది భూ పంపిణీ జరగాలి, వికేంద్రీకరణ జరగాలి, అప్పుడే కొనుగోలు శక్తి వస్తుంది. మీరు ఎటు తిరిగినా ఇండియాలో కౌలుదారులకు ఎట్లా హక్కులు ఇస్తారని ఎందుకు ఇవ్వకూడదు? ఈ సంవత్సరం మీరు చేస్తారు, నెక్స్ట్ ఇయర్ నేను చేస్తాను. ఈ సంవత్సరం హక్కు నాకు ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ హక్కు మీకు ఇవ్వండి. మేము అడిగేది ఏంటి? కౌలుదారులకు హక్కు ఒకటి బ్యాంకు. ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నారండి, ఆయన ఇప్పుడు ఈయన ఇస్తానని ఇంక ఇవ్వలేదు అనుకోండి. ఇప్పుడు సాగు చేయనటువంటి యజమానికి రైతు బంధు ఇస్తారా?
ఇప్పుడు మీరు రైతు బంధు అంటే ఏంటి? పంట ఎవరు పండిస్తున్నారో వాళ్ళకి సహాయం చేయటం. పంట పండించేది కౌలుదారుడు, పంట మీద యాజమాన్యం హక్కు ఉందో హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళకి, లేకపోతే కంపెనీల వాళ్ళకి, లేదా పెద్ద పెద్ద ఉద్యోగస్తులకి. నువ్వు వాళ్ళకి రైతు బంధు ఇస్తావా? కొన్ని జిల్లాల్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రైతు కుటుంబానికి 16 లక్షలు వచ్చినాయి, 20 లక్షలు వచ్చినాయి, 30 లక్షలు వచ్చినాయి. మొత్తం లెక్క తీస్తే 7,000 కోట్లు, 2,500 కోట్లు అత్యంత ధనవంతులు పోయినాయి. కాబట్టి కౌలుదారులకు హక్కులు కల్పించడం ఇబ్బంది లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక దాన్ని తీసుకొని వచ్చాడు. బ్యాంకు రుణం అడుగుతున్నాము, లోన్లు రద్దు అయితే వాళ్ళకి ఇవ్వండి అని అడుగుతున్నాము. నష్టపరిహారంతో వాళ్ళకి అది పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. గతంలో ఎల్డీఎఫ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బెంగాల్లో చేశారు కదా, బర్గాదారులు అన్నారు, వాళ్ళకి అందరికి హక్కులు ఇచ్చారు కదా. సో కాబట్టి మేము అడిగేది ఏమిటంటే, ఈరోజు మోడీ ప్రభుత్వం కానీ ఆర్థిక విధానాల్లో రేవంత్ రెడ్డి గారు కానీ పెద్ద తేడాలు లేవు. రెండు పార్టీలు ఒకటని మేము అంటలేదు, కానీ ఆర్థిక విధానాల్లో ఇక్కడ భూ పంపిణీ జరగాల, ఉపాధి హామీకి నిధులు పెంచాలా, అణచివేతని నివారించే చర్యలు తీసుకోవాలా, రాజ్యాంగాన్ని పరిరక్షించాలా. వీటన్నింటి మీద అన్ని వ్యవసాయ కార్మిక సంఘాలు కలిపి ఒక అఖిల భారత స్థాయిలో బ్రాడ్ బేస్డ్ ఒక ప్లాట్ఫామ్ మార్చాలి. థ్యాంక్ యూ. ఓకే.